సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓవారి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అదే SSMB 29 గా జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్రిబులర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావటం, ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ మూవీలో హాలీవుడ్ బ్యూటీ, ఇంగ్లీష్ యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించబోతుందట. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీ కోసం ప్రిన్స్ మహేష్ బాబు కూడా తెగ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు కంప్లీట్ గా మేక్ ఓవర్ అవుతున్నారు. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపించారు. దీంతో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపించారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ KL నారాయణ వ్యవహరించనున్నారట. 18వ శతాబ్దం నాటి కథగా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో షూటింగ్ చేయబోతున్నారని, ఇదో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీలో అరుదైన గిరిజన జాతికి సంబంధించిన అంశాలను సినిమాలో చూపించబోతున్నారట. ఇందుకోసం జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారట. ఈ పాన్ వరల్డ్ మూవీలో బ్రిటిష్ ముదుగుమ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ బ్రిటిష్ ముదుగుమ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, హాలీవుడ్ హీరోయిన్ నవోమి స్కాట్. ఈ SSMB 29 ప్రాజెక్ట్ కోసం ఇంగ్లాండ్ భామ నవోమి స్కాట్ అని రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ నవోమి స్కాట్ తో చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అందుకే ఈ బ్యూటీని రాజమౌళి కొడుకు కార్తికేయ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. నవోమి స్కాట్ భారత సంతతికి చెందిన భామనే. ఈ అమ్మడి తల్లి ఉషా స్కాట్ ది గుజరాత్ కాగా ఆమె ఇంగ్లాండ్ లోనే సెటిల్ అయిందంట. ఈ హాలీవుడ్ బ్యూటీ ఇప్పటికే చార్లీస్ ఏంజల్స్, స్మైల్, అలాదీన్, విజర్డ్ తదితర సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. త్రిబులర్ సినిమాలో కూడా బ్రిటిష్ హీరోయిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో NTR సరసన బ్రిటిష్ భామ ఒలివియా మ్యారిస్ నటించి మెప్పించింది. ఆ మూవీలో కూడా అదే ఫార్ములా పాటించాలని, మరొకసారి గ్లోబల్ హిట్ కొట్టాలని రాజమౌళి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ 18వ శతాబ్దంలోని కథాంశం అన్నట్టుగా సమాచారం. ఈ కాలానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ సెట్ వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మూవీ కోసం ఏకంగా 200 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక గిరిజన తెగకు సంబంధించిన గ్రామాన్ని రాజమౌళి తరహాలో సృష్టించబోతున్నారట. ఈ నెల చివరికల్లా వర్క్ షాప్ ను పూర్తి చేసి జనవరి నాటికి సినిమా షూటింగ్ ప్రారంభించేలా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాజమౌళి త్రిబులర్ చిత్రంలో చూపించిన తీరు కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. మరి మహేష్ తో తీయబోతున్న ఈ చిత్రంలో అలాంటి కథాంశం ఉంటే ఒక అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు ఒక పక్క జక్కన్న స్క్రిప్ట్ వర్క్ చేస్తుండగా మరొక పక్క లొకేషన్ వేట కూడా జరుగుతుంది. జక్కన్న సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని జక్కన్న టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కి సమయం దగ్గర పడుతున్నట్టుగా విజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. SSMB 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. వర్క్ షాప్స్ కూడా నిర్వహించిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.